ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతి నమ. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే. మరి హయగ్రీవుడికి నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. మనం ఈ వారం గ్రహాల యొక్క పరిస్థితిని అనుసరించి రాశి ఫలాలు తెలుసుకుందాం. మరి కర్కాటక రాశిలో గురుడు, సింహరాశిలో కేతువు, వృశ్చిక రాశిలో రవి, బుధుడు, కుజుడు, చంద్రుడు ధనస్సు, మకర, కుంభరాశిలో చంద్రుడు, అదేవిధంగా మరి కుంభరాశిలో రాహు, మీనరాశిలో శని. ఈ గ్రహాల యొక్క పరిస్థితిని అనుసరించి ద్వాదశ రాశులకి ఏ విధంగా ఉంటుంది, ఏ విధమైనటువంటి సులభమైన పరిహారముల ద్వారా మనం తెలుసుకుని ఆచరిస్తే సత్ఫలితాలు మనం పొందగలమో అటువంటి విధానంలో మన యొక్క గోచార ఫలాలు తెలుసుకుందాం. మీనరాశి. ఈ మీనరాశి వారికి మనం చూసినట్లయితే నవమ స్థానంలో ఉన్నాయి. రవి, కుజ, బుధ గ్రహాలు నవమ స్థానంలో ఉన్నాయి. ఏదైనా జాగ్రత్తగా నిదానంగా వ్యవహరించడం మంచిది. రాశిలో శని, వ్యయంలో రాహు, పంచమంలో గురుడు ఉన్నప్పటికీ కూడా చతుర్థ స్థాన ఫలితాలే ఇవ్వడానికి అవకాశాలు కనపడుతున్నాయి. అంచేత ఈ రాశి వారికి కాస్త ఊరట కలిగినా కూడా అది దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఇచ్చే పనులైతే జరగవు. స్వల్పంగా ఏదో చిన్న చిన్న సమస్యలు ఉంటాయి, ఆ సమస్యలను అధిగమిస్తారు. కాస్త అనుకూలమైనటువంటి ఫలితాలు అయితే కాస్త కనబడతాయి. ఊహక మనం చూస్తే ఈ పని అయిపోతుంది అనుకుంటాం, అవదు. వివాహాది విషయాలు చూసామనుకోండి, ఈ సంబంధం అయిపోతుంది, ఆ సంబంధం అవుతుంది, ఏ సంబంధమో అవ్వదు. ఇలా వ్యాపారంలో కానీ, వృత్తుల్లో కానీ, ఉద్యోగాదుల్లో కానీ స్వల్పమైన ఆటంకాలు ఎదురయ్యేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందుచేత ప్రతి పని శ్రద్ధగా, నిదానంగా, మంచి ఆలోచనలతో ఇతరుల యొక్క సహాయ సహకారాలు తీసుకుని మనం ముందుకు వెళ్ళవలసిన పరిస్థితులు కనబడుతున్నాయి. ఉద్యోగపరంగా సమస్యలను అధిగమించే అవకాశాలు ఉన్నాయి. రాజకీయ పరంగా కాస్త అనుకూలమైన వాతావరణం ఉన్నది. వృత్తుల పరంగా మనం చూస్తే స్వల్పమైన ఆటంకాలున్నా ధైర్యంగా ముందుకెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఏదైనప్పటికీ ఈ మీనరాశి వారికి గ్రామాల యొక్క సముదాయం మిశ్రమైనటువంటి ఫలితాలు ఉన్న కారణం చేత ఏ వృత్తులు చేసినా, ఏ ప్రొఫెషనల్స్ అయినా వారి యొక్క పనుల్లో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఉద్యోగపరంగా, రాజకీయ పరంగా, వృత్తుల పరంగా, విద్యాపరంగా, వ్యాపార పరంగా జాగ్రత్తలతో ముందుకు వెళ్ళండి. అయితే మరి ఇన్ని గ్రహాలు మిశ్రమైనటువంటి ఫలితాలు ఉన్నప్పుడు మనం ఏం చేయాలి అంటే నవగ్రహ ప్రదక్షిణ చేయాలి, నవగ్రహ స్తోత్రాల్ని పఠించాలి. అంతేకాకుండా నవగ్రహ సంబంధమైన ధాన్యాలను కూడా అక్కడ ఉంచాలి. శని అభిషేకం చేయలేకపోవచ్చు, శని సంబంధించిన నువ్వుల్ని తప్పనిసరిగా శని భగవానుడి దగ్గర ఉంచి నమస్కారం చేయండి. సంఖ్యల్లో 7, రంగుల్లో గోల్డ్ కలర్ వాడండి. ఆరాధనలో మనం చెప్పినట్లుగా నవగ్రహ ఆరాధన చేయండి, సత్ఫలితాలు ఉంటాయి. స్వస్తి.